యుద్ధం తర్వాత ఈ దేశంలో మూడవసారి వాణిజ్య సిలిండర్లకి గ్యాస్ ధరలు పెంచారు. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికే నిన్నటి రోజున 993 రూపాయలు ఒకేసారి సిలిండర్కి పెంచడం అంటే సామాన్యమైన పని కాదు. మీకు కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే ఈ వాణిజ్య సిలిండర్ కాదు, మామూలుగా సామాన్యుడు వాడే సిలిండర్ మీద కూడా పెంచండి. పెంచితే మీరు రంగు తేలుతుంది. అంతే తప్ప మీరు ఇది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కేవలం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాణిజ్య సిలిండర్లు పెంచితే మనకేం సంబంధం లేదు, వాళ్ళే హోటల్లో బార్లోళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతారు తప్ప మనకేం ఉండదు అని చెప్పేసి అనుకుంటున్నారు. కాదు, ఖచ్చితంగా సామాన్యుడి మీదే పడుతుంది. సామాన్యుడు నడ్డి ఎరగడొక్కడానికే మీరు ప్రయత్నం చేస్తున్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఇది కేవలం ఎలక్షన్ బిల్లు. ఎలక్షన్ అయిన వెంటనే ఖచ్చితంగా పెట్రోల్కి, డీజిల్కి, గ్యాస్కి అన్నిటికీ వడ్డం చేస్తారని చెప్తూనే ఉన్నారు. అదే నిజం చేశారు మీరు. మోడీ గారు ఒక ఇన్ఫ్లేషన్ మ్యాన్ అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుస్తుంది. అంటే ద్రవ్యోల్బణం ఏ విధంగా పెంచాలి, దాంట్లో ద్రవ్యోల్బణం మనిషి అని చెప్పేసి ఆయన్ని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఆయన ప్రతిదీ రేటు పెరిగిపోతుంటే సామాన్యుడు ఏది కొనలేడు. ఆ ఉన్న దాంట్లోనే అదే కొనుక్కుంటాడు. అంటే రాను రాను వాడు కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అటువంటి వ్యక్తి మన మోడీ గారు అంచేతే సామాన్యులందరినీ నడ్డెర కొట్టాలన్న ఆలోచనతోనే ఉన్నారు. అందులో ఎక్కడా ఇది లేదు. దుర్మార్గంగా రేట్లు పెంచుతున్నారు. పైగా వీళ్ళ హోటల్ అసోసియేషన్ వాళ్ళు కూడా నిన్నటి రోజున వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ఈ రేట్లలో మేము వ్యాపారాలు చేయలేము, మేము మానేస్తామని చెప్పేసి, కానీ ఇప్పుడు పెట్టిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మెనూ మీద ఒక 10% మేము పెంచుతాం, లేకపోతే ఇది వ్యాపారాలు చేయలేమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అలా పెంచినట్లయితే ఖచ్చితంగా సామాన్యుడి మీద పడుతుంది. ఆల్రెడీ ఒక బజ్జీ బండి దగ్గరికి వెళ్తే నిన్నటి వరకు 10 రూపాయలు బజ్జీ బండి 15 రూపాయలు అంతే కానీ ఆడికి కట్టదు, ఆడి గోల ఆడిది. అంచేత ఈ విధమైన పరిస్థితులు ఈ దేశంలో సంభవించినాయి. ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వాలు ఉన్నంతకాలం ఖచ్చితంగా ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటారు. గతం నందు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఆయిల్ సంక్షోభం వచ్చినప్పటికీ ఎక్కడ కూడా ₹1 కూడా పెంచకుండా మన్మోహన్ సింగ్ గారు అలా మేనేజ్ చేశారు. రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఆవేళ మేనేజ్ చేసి రాజశేఖర రెడ్డి గారు ఇంకా సబ్సిడీ కూడా ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంచేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేయండి. ఖచ్చితంగా మీరు పెంచిన ధరను వెంటనే తగ్గించే విధంగా చేయమని చెప్పేసి కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇది కానీ చేయనట్టయితే మాత్రం రోడ్ల మీదకి అందరూ రావాల్సి ఉంటుంది. వచ్చి ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే పరిస్థితి ప్రజలే చేస్తారు. దానికి మీరు సిద్ధంగా ఉండండి. తక్షణం మీరు ఈ పెంచిన ధరలని తగ్గించమని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.